అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకి విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్లో నెలకి 50,000 రూపాయలు రెంట్లో వస్తున్న ప్రాపర్టీ అండి. G+3 ఈస్ట్ ఫేజింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాము. మనకి ఇంటి ముందు 35 ఫీట్ సిమెంట్ రోడ్ అండి చూడొచ్చు. మనకి మెయిన్ రోడ్కి నియర్లీ 250 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ. సో గ్రౌండ్ ఫ్లోరు 2 పోర్షన్లు అయితే వేసారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఓనర్స్ ఉంటున్నారు, సెకండ్ ఫ్లోర్ 2 పోర్షన్లు ఉంటాయి, థర్డ్ ఫ్లోర్ 2 పోర్షన్లు ఉంటాయి. అలాగే 4th ఫ్లోర్ వచ్చేసి సింగిల్ పెంట్ హౌస్ అయితే ఉంటుందండి, సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్. ఎదురంతా ఖాళీ వదిలేసి పెంట్ హౌస్ అయితే కట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రాపర్టీ చూసే ముందు మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, గ్రూప్ హౌసెస్, ఓపెన్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమైనా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుందండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది ప్రజెంట్ ఓనర్స్ ఉంటున్న ఫ్లాట్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందండి. మీకు సెకండ్, థర్డ్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ అయితే సేమ్ ఇలాగైతే ఉండవు, ఓనర్స్ ఉండటానికి కట్టించుకున్నారండి ఫస్ట్ ఫ్లోరు. మిగతా పోర్షన్లన్నీ 2 పోర్షన్లు అయితే చేశారనమాట. ఇది ఒకటే సింగిల్ పోర్షన్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చేసుకున్నారు. చూడొచ్చు, ఇదంతా సింహద్వారం ఎలివేషన్ అండి. ముందంతా కారిడార్ కింద వదిలిపెట్టారు. మొత్తంగా మనకి 116 గజాల్లో అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ 116 స్క్వేర్ యార్డ్స్ అనమాట. టోటల్గా మనకి 50,000 రెంట్లు అయితే వస్తున్నాయండి ఈ ప్రాపర్టీకి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే ఉందండి. విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ అన్ని విధాల మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అన్నమాట ఫ్రెండ్స్. మనకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. మనకి G+3 అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇటు హాల్ పక్కనే నార్త్ వైపు చిన్న డోర్ అయితే ఇచ్చి ఒక సంద అయితే వదిలిపెట్టారండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియాకి ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు స్ట్రైట్గా. అలాగే ఇదంతా మనకి కామన్ కారిడార్ కింద అయితే వాడుకోవచ్చు. ఇదంతా కంప్లీట్గా హాల్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, సో అన్ని విధాల మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అనమాట. మనకి డబల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ కాను 2 అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఇచ్చారు. మనకి కబోర్డ్స్ పక్కన అయితే టాయిలెట్ ఉంటుందండి. సో డైరెక్ట్గా డోర్ తీయగానే కనిపించకుండా కబోర్డ్స్తో చక్కగా నీట్గా డెకరేట్ చేశారనమాట టాయిలెట్కి. ఇదేనండి టాయిలెట్. సో మనకి టోటల్గా 116 గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగిన ఇండిపెండెంట్ బ్యూటిఫుల్ హౌస్ అండి ఇది. మనకి ప్రజెంట్ 50,000 రెంట్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీకి. ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. టోటల్గా 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి పెంట్ హౌస్తో కూడా కలుపుకొని. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మీకు బ్యాంక్ లోన్లో అయితే ఉందండి. ప్రజెంట్ ఓనర్స్కి మనీ రిక్వైర్మెంట్ ఉండి 75 lakhsకి లోన్ అయితే తీసుకోవడం జరిగింది. సో బయర్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీరు ఆ లోన్ టేక్ ఓవర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మనం క్యాష్ కట్ అయిన డాక్యుమెంట్స్ అయితే తెప్పించుకోవచ్చు. అది అండర్స్టాండింగ్ బట్టి చేసుకోవచ్చు అనమాట బయ్యర్కి, సెల్లర్కి. సో ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఉందండి. సో నేనైతే చూపించలేదు. స్ట్రైట్గా రాగానే డైనింగ్ ఏరియా, పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. సో ప్రజెంట్ అయితే అందరూ అన్ని ఫ్లోర్స్లో రెంట్స్కి అయితే ఉంటున్నారండి. సో ఒక్క ఫ్లాట్ కూడా ఖాళీ లేదు. ప్రతి నెల 50,000 రెంట్లు అయితే వస్తాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా
చూస్తున్నట్లయితే ద బెస్ట్ ఆప్షన్ అండి ఫ్రెండ్స్. మనకి ఇంత మంచి లొకేషన్లో మనకి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అన్నమాట. మీకు కొంచెం మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయండి. అవి చేయించుకుంటే మీకు బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఒక పెయింటింగ్స్ కూడా వేయించుకోవాలి ఈ ఇంటికి. సో అది తీసుకునే వాళ్ళ ఇష్టం అండి. ప్రజెంట్ ఎలివేషన్ కోసం అయితే పెయింటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయించుకుంటే బాగుంటుంది అనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. సో సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 పోర్షన్లు అయితే ఇచ్చారు. చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాపర్టీకి మీకు 80 to 100% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి. ఎలిజిబిలిటీని బట్టి మీకు బ్యాంక్ లోన్ అయితే మేమైనా ఇప్పిస్తాము, లేదంటే మీరు డైరెక్ట్గా మీ ఓన్ సోర్స్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 3rd ఫ్లోర్ అండి, పెంట్ హౌస్. మొత్తం మనకి ఎదురంతా ఖాళీగా వదిలేసి సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్ని ఫ్లోర్స్లోనూ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారండి, ఏది ఖాళీగా అయితే లేదు. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి దీని ప్రైస్ వచ్చేసి 116 గజాలకు కాను ఇండిపెండెంట్ హౌస్కి కూడా వాల్యూ వేసి ఓనర్స్ చెప్తున్న రేట్ అయితే 1,60,00,000 అనమాట. 1,60,00,000 అండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా అమ్మాలి అనుకుంటే తప్పకుండా మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.